జై శ్రీరామ్. మన్మనోభీష్టవరదం సర్వాభీష్టఫలప్రదం పురందర గురుం వందే దాసశ్రేష్టం దయానిధిం. ఈరోజు మనం పురందరదాసు చరిత్ర తెలుసుకుందాం. పురందరదాసు అసలు పేరు శ్రీనివాస నాయక్. మహారాష్ట్రలోని పురందర్గఢ్లో వరదప్ప నాయక్, కమలాంబ దంపతులకు 1480వ సంవత్సరములో ఆయన నారదుని అంశతో జన్మించారు. పిల్లలు లేని వరదప్ప నాయకు, కమలాంబ దంపతులు తిరుమల వెళ్ళి తీర్థయాత్రల్ని కూడా చేసుకుంటూ ఒకసారి తిరుమల వెళ్ళి శ్రీనివాసుని దర్శించుకొని అక్కడ మొక్కుంటారు. వారు తర్వాత వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం వలన వారికి ఒక అబ్బాయి జన్మించాడు. ఆ అబ్బాయి శ్రీనివాస నాయక్. వారిది వశిష్ఠ గోత్రము. శ్రీనివాస నాయక్ తండ్రి వజ్రాలు, రత్నాల, బంగారం వ్యాపారం చేసేవాడు. ఆ వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. తర్వాత శ్రీనివాస నాయక్ 16వ ఏట సరస్వతీబాయి అనేటువంటి ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కొంతకాలం ఉన్న తర్వాత తన 20వ సంవత్సరంలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా పరమపదించారు. శ్రీనివాస నాయకుకు వ్యాపారం యొక్క బాధ్యతలు మోయవలసి వచ్చింది. వ్యాపారంలో మంచి నైపుణ్యం సంపాదించి అతను ధనాన్ని బాగా సంపాదించాడు. అప్పుడు అతనిని ఏమనేవాళ్ళంటే నవకోటి నారాయణుడు అనేవాళ్ళు. ఆ రోజుల్లో ధనాన్ని బాగా సంపాదించినటువంటి వాళ్ళను నాయక్ అని సంబోధించేవాళ్ళు. వ్యాపారాన్ని దినదిన అభివృద్ధి చెందుతూ అందరికన్నా కూడా మంచి వ్యాపారం చేయటం మొదలుపెట్టాడు. అయితే ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా అతను పరమ పిసినారి. మనం అంటుంటాం చూడండి, పిల్లికి కూడా బిచ్చం పెట్టడు, ఎంగిలి చేత్తో కాకిని తోలడని. అలాంటి పిసినారి అన్నమాట. ఆ పిసినారితనం వలన అతను ఎవరికి కూడా దాన ధర్మాలు చేసేవాడు కాదు. అయితే భగవంతుడు అనుకున్నాడు, మానవులను సృష్టించింది ఎందుకు? ఏదో ఒక ప్రయోజనం కోసం సృష్టిస్తాడు. ఆ ప్రయోజనాన్ని మనం నెరవేర్చలేకపోతే ఈ జీవితం వృధా అని అనుకొని భగవంతుడు ఒకసారి ఒక బ్రాహ్మణుడి రూపంలో ఒక అబ్బాయిని తీసుకొని పురందరదాసు దగ్గరికి వచ్చి, అయ్యా, ఈ అబ్బాయి మా అబ్బాయి, ఈ అబ్బాయికి ఉపనయనం చేయాలి అని అనుకుంటున్నాను, ఏదైనా ధన సహాయం చేయండి అని అంటాడు. పరమ పిసిరాయనైనటువంటి ఆ పురందరదాసు రేపురా ఇస్తాను అంటాడు. మరలా రేపు వస్తాడు, మరలా వాయిదా వేస్తాడు, రేపురా అని. మరలా వస్తాడు. ఇలాగూ 6 నెలల పాటు త్రిప్పటం జరుగుతుంది ఆ బ్రాహ్మణుడిని. ఇప్పుడు కూడా మనం చాలామందిని చూస్తుంటాం, ఇవ్వమని చెప్పరు కానీ తిప్పుతుంటారు. మనం నిత్యం కూడా ఇప్పుడు చాలామందిని మనం చూస్తూనే ఉంటుంటాం. అలాంటి పరిస్థితుల్లో ఇక ఆ బ్రాహ్మణుడు లాభం లేదు, ఇక్కడ కాదు, వాళ్ళ భార్యను అడుగుదామని చెప్పేసి అని వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మా, మా అబ్బాయికి ఉపనయనం చేయాలనుకుంటున్నాను, ఏదైనా ధన సహాయం చేయండి అని అంటాడు. ఆవిడ పాపం చాలా సాధ్యమని, అయ్యో పాపం బ్రాహ్మణుడు వచ్చి నన్ను అడిగాడే, ఇవ్వకపోతే ఎట్లా, అందుకని ఒక బ్రాహ్మణుడు వచ్చి యాచించినప్పుడు తప్పనిసరిగా ఏదో ఒకటి ఇవ్వాలి అని అంటే, అప్పుడు ఆమె ఏం చేసిందంటే తన వజ్రపు ముక్కు పడకను అతనికి ఇవ్వటం జరిగింది. సరే, అతను తీసుకొని వెళ్ళి, అక్కడ ఎన్నో అంగళ్ళు ఉన్నాయి, అక్కడెక్కడికైనా వెళ్ళి అమ్ముకోవచ్చు కదా, కానీ అలా అమ్ముకోకుండా
పురంధరదాసు యొక్క అంగడికి వచ్చి అయా ఇది తీసుకొని డబ్బులు ఇవ్వండి అని అంటాడు. ఈయన పరికించి చూస్తాడు. ఓ, ఇది నా భార్య ముక్కున ఉన్నటువంటి ముక్కరే ఇతనికి ఎలా వచ్చింది అని ఆశ్చర్యం పడి, అయ్యా కూర్చో, నేను ఇప్పుడే ఇంట్లోకి వెళ్ళి ధనం తీసుకొని వస్తానని చెప్పేసి ఆ ముక్కెలను ఒక పెట్టెలో భద్రపరిచి తాళం వేసి ఇంటికి వెళతాడు. ఇంటికి వెళ్ళి సరస్వతీబాయి అని పిలుస్తాడు. సరస్వతీబాయి, నీ ముక్కు పడకను ఒకసారి తీసుకొని రా అని అంటాడు. వెంటనే భయపడిపోతున్నాం, గజగజ వెనుకపోతుంది. ఎందుకంటే అతను చాలా పిసినారి అనుకున్నాం కదా, పరమ పిసినారి. ఆయన ఈ ముక్కు పడక నేను ధర్మం చేశాను అని తెలిస్తే నాకు ఏ శిక్ష విధిస్తాడో అని చెప్పేసి భావించి ఇంకెందుకు మరణమే శరణ్యము అనుకొని దేవుడి గదిలోకి వెళ్ళి స్వామికి నమస్కారం చేసుకొని విషపు పాత్రను తీసుకొని విషం త్రాగటానికి సిద్ధపడింది. అప్పుడు పరమాత్మ, ఈవిడ చనిపోతే ఎలాగూ, పురంధరదాసుని మార్చాలని కదా అతను వచ్చాడు అని భావించి ఆ విషపు పాత్రలో ముక్కు పడకను కనిపించేటట్లుగా చేశాడు. చూసింది ఆశ్చర్యం, ఇదేమిటి ముక్కు పడక ఇందులో వచ్చింది, ఇదేదో భగవత్ లీల అని భావించి ఆవిడ ఆ ముక్కు పడకను తీసుకొని స్వామికి నమస్కారం చేసుకొని వచ్చి తన భర్తకి ఇచ్చింది. తన భర్త చూస్తాడు, ఓ ముక్కు పడక, నా భార్య ముక్కు పడక ఇక్కడే ఉన్నదే అని మళ్ళా అతని అంగడికి వెళతాడు. వెళ్ళి చూస్తే ఆ పెట్టె తెరిచి అందులో ముక్కు పడక ఉండదు. అక్కడ పరికించి చూశాడు, ఆ బ్రాహ్మణుడు కానీ అబ్బాయి కానీ ఉన్నారేమోనని, ఎక్కడా కనిపించలేదు. చుట్టుప్రక్కల వాళ్ళను అడిగాడు, అయ్యా ఫలాని ఇలా రూపంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నా కనిపించారండి? ఎవరు మాకు కనిపించలేదండి అని అన్నారు. ఇక ఆయనకి ఒక్కసారి ఆశ్చర్యం వేసింది, మార్పు కలిగింది. అంతే, ఇక ఇంట్లోకి చకచక వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి దగ్గరగా సరస్వతీబాయి అని కేకేసేసరికల్లా ఆమె గజగజగా వణికిపోయింది. ఏమైందా ఏమిటా అని చెప్పేసి భయపడుతూ వచ్చింది. వచ్చి ఏమిటండి అంది. ఏమి లేదు, ఇందాకేం జరిగిందో ఒకసారి నిజం చెప్పు అనేటప్పటికల్లా ఆమె పోసకురిచినట్లు జరిగిందంతా కూడా చెప్పుకొచ్చింది. అయ్యా ఇలా వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు, నేను ముక్కు పడకనిచ్చాను, ఇది సంగతి. తర్వాత మరల మీరు అడిగినప్పుడు చూస్తే ముక్కు పడక ఆ విషప పాత్రలో ఉంది, నేను విషం తాగ మరణిద్దాం అనుకునేసరికల్లా ఆ విషప పాత్రలో ఉన్నది అని చెప్పేసరికల్లా అంతే ఒక్కసారి తనలో మార్పు కలిగి అంతే అందరినీ పిలిపించేశాడు. పిలిపించి తనకు ఉన్నటువంటి యావదాస్తిని కూడా, అప్పుడు ఏమనుకున్నావు, అతను ఎంత ఆస్తి అనుకున్నాం, నవకోటి నారాయణుడు అని పిలిచేవాళ్ళం. అప్పట్లో ఉన్నవాళ్ళు పిలిచేవాళ్ళు. అంటే అప్పుడే 9 కోట్లకి అధిపతి. మరి ఈనాడు సుమారు 460 సంవత్సరాల క్రితం మాట ఇది. మరి ఈనాడు ఎంత ఆస్తి ఉంటుందో ఒకసారి కూర్చోండి. సుమారు 500 సంవత్సరాలకి ఇప్పటికీ ఇంత కొన్ని లక్షల కోట్లు. అంటే ప్రపంచంలో పురంధరదాసుని మించినటువంటి కుబేరులకు ఎవరు ఉండరు, అంత ఆస్తిపరుడు అనమాట. సరే, దాన ధర్మాలు చేసేసి కట్టుబట్టలతోటి భార్య బిడ్డలతోటి కాలినడకన అడవిలకుండా ప్రయాణం చేస్తూ ఉన్నారట. చేస్తూ ఉంటే దారిలో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆమె, నాథ నాకేదో భయంగా ఉన్నది అని అందట. భయంగా ఉందా? ఎందుకు నీకు భయం? ఏమిటి మన దగ్గర అని అన్నట. ఏమి లేదు, ఇదిగో ఒక బంగారు చెంబు తీసుకుని వచ్చాను నేను అందుట. ఎందుకు తీసుకొచ్చావు అంటే, ఏమి లేదు, మీరు రోజు ఈ బంగారపు చెంబులోనే కదా నీళ్ళు త్రాగేవారు, అందుకని మీకోసం తీసుకొచ్చాను అన్నదట ఆమె. అంతే, వెంటనే బంగారపు చెంబు తీసుకొని విసిరి పారేసేసాడు. ఇక నీకు భయం లేదు కదా, పద వెళదామని వెళ్ళారు. వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు? పండరీపురం చేరారు. పండరీపురంలో కొంతకాలం ఉన్నారు. ఆయన రోజు భిక్షాటన చేసి తీసుకొని వస్తే పరమసాధ్యమణి అనేటువంటి తన భార్య సరస్వతీబాయి వంట చేసి పిల్లలకు తాను భర్త అందరూ కూడా భోంచేసేవాళ్ళు. ఇలా కాలం గడుపుతూ ఉంటే ఒక రోజున ఆయన
భిక్ష తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవడానికి కుమారుడిని పిలుస్తాడు. పిలిచి కాళ్ళకి నీళ్ళు ఇవ్వండి కాళ్ళు కడుక్కోవటానికని 2-3 సార్లు పిలిచినా కుమారుడు రాడు. అప్పుడు పాండురంగడు వాళ్ళ కుమారుని రూపంలో వచ్చి బంగారపు చెంబుతోటి నీళ్ళు ఇస్తాడు కాళ్ళు కట్టుకోవటానికి. చూస్తాడు, ఎక్కడిది బంగారపు చెంబు? మనం అంతా కూడా ఆస్తి అంతా వదిలేసి వచ్చాం కదా, ఎక్కడిది ఇది? ఎక్కడైనా దొంగిలించావా? ఏం చేసావు? నిజం చెప్పు అని చెప్పేసరి ఆ చెంబు తీసుకొని తల మీదగా కొట్టడం జరుగుతుంది. అంతే. ఇక అతను పిల్లవాడు వెళ్ళిపోయినాడు అక్కడి నుంచి ఉండకుండా. పురంధరదాసు ఇక లోపలికి వెళ్ళి తను నిత్యకృత్యాలు చేశాడు. ఇక పురంధరదాసు ఇంట్లోపలికి వెళ్ళాడు. అది అయిపోయింది. మరుసటి రోజు పాండురంగనే దేవాలయం తెరిచారు పూజారులు. లోపలికి వెళ్ళి చూసేసరికల్లా పాండురంగని యొక్క తల మీద రక్తం కారుతూ ఉందిట. కారుతుంది. ఏమిటిది? ఏమైంది? పాండురంగనికి ఏమైంది? రక్తం కారుతుంది. ఎవరైనా ఏదైనా చేశారా ఏమిటి అని చెప్పేసి అనుకుంటుంటే ఆ నోట ఈ నోట మొత్తానికి చేరి చివరికి పురంధరదాసు కూడా ఈ విషయం తెలిసి పురంధరదాసు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? పండరీనాథు దగ్గరికి వెళ్ళాడు. పాండురంగని దగ్గరికి వెళ్ళి చూశాడు. చూసి బాధ కలిగింది. అయ్యో, ఎవరు మా స్వామికి ఇంతటి ఆపదను చేకూర్చింది? ఎవరైతే ఇంతటి ఆపదను చేకూర్చారో వాళ్ళకి ఇంతకంటే 100 రెట్లు శిక్షను అనుభవించాలి స్వామి అని చెప్పేసని అనుకొని ఇంటికి వచ్చేసాడు. 2 రోజుల తర్వాత ఒక వేశ్య దగ్గరకు పండరీనాథుడు పురంధరదాసుని రూపంలో వెళ్ళి బంగారపు కడియాన్ని ఇస్తాడు. చేతికి ఉన్నటువంటి బంగారపు కడియాన్ని ఇస్తాడు. ఎవరికి? ఆ వేశ్యకి. ఇస్తే ఆ వేశ్య ఆనందంగా పొంగిపోతుంది. పురంధరదాసు అంటే చాలా గొప్పవాడు. అలాంటి పురంధరదాసు మన ఇంటికి రావటమా, నా దగ్గరికి రావటమా అని ఆనందాన్ని వ్యక్తం చేసి సంతోషంగా ఉన్నదట. ఇక మరుసటి రోజు దేవాలయానికి వెళ్ళి పూజారులు మళ్ళా తలుపు తెరిచి చూసేసరికల్లా అక్కడ కడియం లేదు. అంతే. రాజుగారికి చెప్పారు. రాజుగారికి చెప్పి ఇలా జరిగింది మహారాజా, పాండురంగని యొక్క చేతి బంగారపు కడియం ఎవరో దొంగిలించారు అని అంటే ఊళ్ళో చాటింపు వేయిస్తున్నాడు మహారాజు గారు. ఏమని? పాండురంగని యొక్క బంగారపు కడియం ఎవరో దొంగిలించారు, అన్ని ఇళ్ళు కూడా మేము సోదా వేస్తున్నాం, ఎవరైనా తెలుసుంటే తీసుకొచ్చి ఇవ్వండి హో అని చాటింపు వేస్తున్నారట. ఇది ఈ వేశ్య విన్నది. అయ్యో, పురంధరదాసు నాకు ఈ కడియం ఇచ్చాడు కదా, ఇప్పుడు నా ఇల్లు కూడా సోదా వేసినట్లయితే నేను శిక్షను అనుభవించాల్సి వస్తుంది అని భావించి తన దగ్గర ఉన్నటువంటి బంగారపు కడియాన్ని తీసుకొని ఆ భటుల దగ్గరికి వచ్చి, ఇదిగోనయ్యా బంగారపు కడియం నా దగ్గర ఉన్నది, నీకెక్కడదమ్మా? నాకు రాత్రి పురంధరదాసు వచ్చి ఇచ్చాడు అనేటప్పటికల్లా వెంటనే భటులు వెళ్ళి రాజుగారికి చెప్తే రాజుగారు పురంధరదాసుని పిలిపించి, నీకెక్కడిది కడియం? నువ్వు వేసుకు ఇచ్చావట కదా అంటే, లేదు నా స్వామి, నేను ఇవ్వలేదు, నాకు తెలియదు, ఎలాంటి దోషము నేను చేయలేదు, నాకు ఈ విషయం తెలియదు అంటాడు. అయితే ఇతను శిక్షించండి, 100 కొరడా దెబ్బలు కొట్టండి అని చెప్పేసి భటులకు ఆజ్ఞాపిస్తారు. 100 దెబ్బలు కొడతారు. కొట్టిన తర్వాత పాండురంగడు చెప్తున్నాడు అశరీరవాణి రూపములో. ఏమనంటే అతనికి ఎలాంటి విషయము తెలియదు, అతడు నిర్దోషి, అతను ఏ దోషము చేయలేదు, కాబట్టి అతను వదిలిపెట్టండి అని చెప్పి పురంధరదాస్తో అంటున్నారు. పురంధరదాస్తే, నువ్వు మొన్న ఏం చెప్పావు? దెబ్బ నన్ను కొట్టావు కదా తల మీద, కొట్టిన తర్వాత నా దగ్గరకు వచ్చి ఏమన్నావు నువ్వు? ఎవరైతే కొట్టారో వాళ్ళు 100 రెట్లు శిక్షను అనుభవించాలి అన్నావు కదా, మరి కొట్టింది నువ్వే కదా నన్ను, కాబట్టి నువ్వు 100 కొరడా దెబ్బలను తిన్నావు, నీకు నువ్వే విధించుకున్నావు శిక్షని అని చెప్పేసి పరమాత్మ అంటే అప్పుడు జ్ఞానోదయం అయింది. పరమాత్మ, నిన్ను నేను గమనించలేకపోయినానయ్యా, నిన్ను నేను కొట్టానయ్యా అని ఎంతగానో బాధపడతాడు పురంధరదాసు. అంటే మార్పు
రావాలంటే ఒక క్షణం చాలు. ఎన్నో యుగాలు సంవత్సరాల పాటు తపస్సులు చేసినా కూడా రాదు. ఒక క్షణంలో భగవంతుడు పరమాత్మ తలుచుకుంటే మార్పు అనేది వస్తుంది. పురంధరదాసు భార్య బిడ్డలతో బయలుదేరి వచ్చేసరికల్లా అప్పుడు వయసు అంత అతనికి 40 సంవత్సరాల వయసులో బయలుదేరి వచ్చేసాడు. మరి 40 సంవత్సరాలు కూడా తను అందరిలాగానే జీవించాడు. సంపాదన మీద వ్యామోహంతో వ్యాపారం చేసి ఎంతగానో సంపాదించాడు. ఇప్పుడు మార్పు ఇంకా కలుగుతూ ఉంది. కొంతకాలం గడిచిపోయింది. ముయ్యెక్కె ముయ్య తీరితో జగదయ్య ఎన్నయ్య కాయయ్య పండరిరాయ అంటే పండరినాథుడు చెప్తున్నాడు, ముయ్యక ముయ్యో అంటే దెబ్బకు దెబ్బ అని చెప్పేసి అన్నాడు. అనేటప్పటికల్లా స్వామి క్షమించండి అని చెప్పేసి బయలుదేరి ఇక మరలా ఇంటికి వచ్చి కొంతకాలం ఉన్న తర్వాత హంపి బయలుదేరతాడు. ఈలోపు ఏమైంది, అతనికి ఒక కల వస్తుంది. పాండురంగుడు కలలో కనిపించి, శ్రీనివాస నాయక్ నువ్వు హంపి వెళ్ళు అని చెప్పేసి ఆజ్ఞాపిస్తాడు. అంతే భార్య బిడ్డలతో బయలుదేరి వెళతాడు పురంధరదాసు హంపికి. అక్కడ వ్యాసరాయలు అనేటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు హంపిలో. ఆయనకు కూడా కలలో కనిపించి, వ్యాసరాయ నా శిష్యుడు అయినటువంటి పురంధరదాసు వస్తూ ఉన్నాడు, అతనికి నువ్వు దీక్షనిచ్చి పురంధర విఠల అనేటువంటి నామాన్నిచ్చి అతని కీర్తనలు వ్రాయమని చెప్పు అని చెప్పేసి చెబుతాడు. సరే వెళ్ళిపోతూ ఉంటాడు. అతను పురంధరదాసు వెళుతూ ఉన్నాడు. హంపి వెళ్ళి వ్యాసరాయల యొక్క ఆశ్రమానికి వెళ్ళేసరికల్లా వ్యాసరాయలు చూసి ఎదురు వెళ్ళి, పురంధరదాసు నీకోసం ఎదురు చూస్తున్నానయ్యా అని అన్నాడు. అన్న తర్వాత అతనికి దీక్షనిచ్చాడు. దాస దీక్షనిచ్చి అతనికి పురంధర విఠల అనేటువంటి నామాన్ని ఇస్తాడు. అప్పటిదాకా కూడా అతను శ్రీనివాస నాయకే. అయితే మనం తెలుసుకోవడం కోసం పురంధరదాసు అంటున్నాం, కానీ అప్పటిదాకా అతను శ్రీనివాస నాయకే. ఇక్కడి నుంచి పురంధరదాసు, పురంధర విఠల అనేటువంటి పేర్లతోటి అతను పిలువబడుతూ ఉన్నాడనమాట. అక్కడి నుంచి తిరుమల బయలుదేరి వెళుతుంటే అక్కడ అన్నమాచార్యుల వారికి సమకాలికులైన, అంటే ఈయనకు పురంధరదాసుకి ఒక 40-50 సంవత్సరాలు అనుకోండి, అతనికి ఇంకో 30 సంవత్సరాలు ఎక్కువ అన్నమాచార్యుల వారికి. అంటే ఒక సుమారుగా 30 సంవత్సరాల తేడాతో వీళ్ళిద్దరూ సమకాలీనంగానే ఉన్నారన్నమాట. తిరుమల వెళ్ళేసరికల్లా అక్కడ వాళ్ళ మనవడితో చెప్తాడు అన్నమాచార్యుల వారు, నాయనా ఇక్కడ పురంధరదాసు అనేటువంటి ఒక మహానుభావుడు వస్తాడు, వచ్చినప్పుడు అతన్ని మన ఇంటికి తీసుకొని రా అని చెప్తూ ఉంటే వాళ్ళ మనవడు ఆ తిరుమల వీధులలో ఆటలాడుకుంటూ ఉంటే పురంధరదాసును చూసి ఓ మీరైనా పురంధరదాసుల వారు అంటే అవునయ్యా అన్నాడు. అయ్యా మా తాతగారు అన్నమాచార్య వారు మిమ్మల్ని తీసుకొని రమ్మనమంటున్నారు అని అంటే సరే అని వెళ్ళాట పురంధరదాసుల వారు వెళితే అన్నమాచార్యుల వారు ఎదురొచ్చి, సాక్షాత్తు పాండురంగడే ఇక్కడికి వస్తున్నట్లుగా ఉన్నది అని చెప్పేసి అన్నమాచార్యుల వారు అంటే, పురంధరదాసు అంటారట, మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు కలియుగనాథుడైనటువంటి శ్రీనివాసుడు చూస్తున్నట్లుగా ఉన్నది అని చెప్పేసి ఇద్దరు ఒకరిని గురించి ఒకరు అనుకొని ఆనందంగా కబులు చెప్పుకుంటూ ఉన్నారు. తర్వాత అన్నమాచార్యుల వారు ఏం చేస్తారు, ఆయనకు ఒక విడిది ఇవ్వాలి కదా ఉండటానికి. ఇప్పట్లాగా సత్రాలు ఇవన్నీ ఏమీ లేవు కదా. అప్పుడు మన వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనే ఒక విడిది ఏర్పాటు చేశాడు. ఎక్కడంటే ఇప్పుడు మనం దర్శనం తీసుకుని వచ్చిన తర్వాత తీర్థము శఠారాయి తీసుకుంటాం కదా, తీసుకొని రావడంతోనే మనకు అక్కడ ఒక మంటపం కనిపిస్తుంది. ఆ మంటపంలో కూడా మనం చాలామంది కూర్చుంటుంటాం కాసేపు. ఆ మంటపంలో విడిది ఏర్పాటు చేశారట. విడిది ఏర్పాటు చేస్తే సరే అలా కీర్తనలు రాస్తూ ఉన్నాడు. ఒకరోజు రాత్రిపూట ఇతనికి బాగా దాహం వేస్తే పిలుస్తున్నాడు వాళ్ళ అబ్బాయిని, నువ్వు మంచినీళ్ళు దాహం వేస్తుంది 2-3 సార్లు పిలిచేసరికల్లా అతను రాడు. ఆ వెంకటేశ్వరుడే వచ్చి అతనికి దాహం తీర్చడం కోసం చెంబులో నీళ్ళు తీసుకొచ్చి ఇస్తాడు. అన్నాడు బంగారు చెంబులో ఆ నీళ్ళను త్రాగుతాడు. త్రాగి మళ్ళీ విశ్రమిస్తాడు. అంటే రాత్రిపూట కదా, అది బంగారు చెంబ వెండి చెంబ ఏమిటి అనేది ఎవరేంటే గమనించలేదు.
ఇంకా మళ్ళీ విశ్రమిస్తాడు. కాసేపటికి భార్య బిడ్డలు వస్తారట. ఇదేంటి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏంటంటే మేము ఇట్లా పక్కన కాలక్షేపణ జరుగుతుంటే, పురాణ కాలక్షేపం జరుగుతుంటే అక్కడికి వెళ్ళి వస్తున్నామండి అన్నారు. అయితే ఇందాక నేను దాహం అడిగితే మంచినీళ్ళు ఇచ్చింది మీరు కాదా? అయ్యో లేదంటే మేము ఎప్పుడూ వస్తున్నాము. అయితే ఎవరిచ్చారు అని ఒక్కసారి ఆలోచిస్తే వెంకటేశ్వరుడే తన దాహం తీర్చడానికి మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చాడని ఆనందించిపోతాడు. ఒళ్ళంతా పులకించిపోతుందనమాట. అవి నాకు ఏం భాగ్యము అని చెప్పేసి అని అనుకొని ఉండి అక్కడ నుండి కొన్ని పాటలను కూడా వ్రాస్తాడు. అందులో ఒక పాట వెంకటాచల నిలయం అనేటువంటి ఒక పాట. ఆ పాటను కూడా ఒకసారి మనం పాడుకుందాం. వెంకటేశ్వరుని మీద అనేక కీర్తనలు రాశాడు. అందులో ఒక కీర్తన అందరికీ కూడా బాగా తెలిసినటువంటి కీర్తనే. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమ పవిత్రం, పంకజనేత్రం పరమ పవిత్రం, శంఖచక్రధర చిన్మయ రూపం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం అని ఇలాంటి కీర్తనలు చాలా వ్రాయటం జరిగింది. ఇది మన శ్రీకృష్ణదేవరాయలకి కూడా తెలుస్తుంది. ఈ పురంధరదాసు యొక్క వైభవం అంతా కూడా తెలుస్తుంది. అంటే కృష్ణదేవరాయల కాలంలోనే ఉన్నారన్నమాట ఆయన. అప్పుడు కృష్ణదేవరాయలు అనేక ధనరాశులను పంపిస్తాడు, ఈ దగ్గరికి తీసుకొస్తే నాకెందుకే ఈ ధనమంతా అని చెప్పేసి అందరికీ కూడా పంచుతాడు. ఏమిటి ఇలా పంచుతున్నావు ఏంటంటే, నాకు అక్కర్లేదు, నాకు భగవంతుడే నాకు నిధి, ఈ ధనంతో నాకు పని లేదని అందరికీ పేద సాధనకు అందరికీ కూడా పంచుతాడు. అదే మనకి త్యాగరాజ స్వామి వారు కూడా చెప్తాడు, నిధి సుఖమా రాముని సన్నిధి సుఖమా అని అంటే, నాకు నిధితో నాకు అక్కర్లేదు, రాముడి సన్నిధి ఉంటే చాలు అని అన్నట్లుగానే పురంధరదాసుడు కూడా తనకున్నటువంటి ఆస్తిని అందరికి పంచినటువంటి వాడు కృష్ణదేవరాయలు ఇచ్చినటువంటి ధన కనుక రాసులను స్వీకరించరు కదా. ఇలా ఉంటే ఇక అన్నమాచార్యుల వారు పురంధరదాసుల వారు నిత్యము అనేక కీర్తనలను రచిస్తూ ఉన్నారు. వారిద్దరు కూడా ఒక్కొక్కసారి ఒకటే కీర్తన ఇద్దరు కూడా ఒకే రకమైన కీర్తనలు కూడా వ్రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందులో ఒక అన్నమాచార్య కీర్తన మనకు బాగా తెలిసినటువంటిది, నారాయణతే నమో నమో అనేటువంటి కీర్తనను అట్లా అన్నమాచార్యుల వారు రాశారు, పురంధరదాసుల వారు రాశారు. సేమ్ మొత్తం ఉన్నదన్నట్లుగానే ఇద్దరు ఒకటి. అయితే చివర మొకటం మాత్రం పురంధర విఠలని, అన్నమాచార్య వారు నాదప్రీతే నమో నమో అని. అది కూడా ఆ పాటను కూడా ఒకసారి మనం విందాం. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, భవ నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో. రెండు చరణాలు పురంధరదాసు అన్నమాచార్యుల వారు ఒకటిగానే ఉంటాయి. మూడవ చరణంలో ఒక అంకిత నామం మాత్రం మారుతుంది. ఒకసారి విందాం అది. ఆదిదేవ సకలగమ పూజిత, ఆదిదేవ సకలగమ పూజిత, యాదవ కుల మోహన రూప, ఆదిదేవ సకలగమ పూజిత, యాదవ కుల మోహన రూప, వేదోద్ధర శ్రీ వెంకటనాయక, వేదోద్ధర శ్రీ వెంకటనాయక, పురందర విఠలతే నమో నమో నమో, పురందర విఠలతే నమో నమో అని. పురంధరదాస్ అంటే అన్నమాచార్యుల వారు ఎలా ఉంటుందంటే, వేదోద్ధర శ్రీ వెంకటనాయక నాద ప్రియతే నమో నమో, నారాయణతే నమో నమో, భవ నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో అని ఇట్లాంటి కీర్తనలు ఇద్దరు కలిసి ఒకే విధమైనటువంటి బాణిలో రాసిన కీర్తనలు చాలా ఉన్నాయి. శ్రీనివాసుడి దగ్గర కొంతకాలం ఉండి హంపి వెళ్తాడు.
హంపీలో అనేకమైనటువంటి కీర్తనలను రచిస్తాడు. మొత్తం 4,75,000 కీర్తనలను వ్రాస్తాడు పురంధరదాసు వారు. కేవలం మనకి అందులో 1,000 కీర్తనలు మాత్రమే లభిస్తున్నాయి. మన దురదృష్టం, ఎన్ని కీర్తనలను మనం పాడు చేసుకున్నామో చూడండి. అన్నమాచార్య వారు కూడా 32,000 సంకీర్తనలను రచిస్తే కేవలం 10-12,000 కీర్తనలు మాత్రమే మనకు లభ్యమవుతున్నాయి. మిగతా అన్నీ కూడా పోయినాయి, కాలగ్రహంలో కలిసిపోయి. కొన్ని మనకి తెలియక కొంత విదేశీయుల దోపిడీకి గురి అయిపోయి మన సంపద అంతా కూడా అలా పోయిందనమాట. సరే, అక్కడ ఉండి కీర్తనలను వ్రాస్తూ సంగీత సాధనలో ఒక కొత్త వరవడిని సృష్టించాడు పురంధరదాసుల వారు. మాయామాళవ గౌడ రాగంలో సరళీ స్వరాలు, జంట స్వరాలు, పిళ్ళారి గీతాలు, అలంకారాలు ఇలాంటివన్నీ కూడా ఆయన ఒక క్రమబద్ధీకరించి సంగీత సాధన చేసుకోవటానికి అనుకూలంగా బాగా తయారు చేసినటువంటి మహానుభావుడు పురంధరదాసు. అందుకనే ఆయనని కర్ణాటక సంగీత పితామహుడు అంటారు. అందుకనే పురంధరదాసు రచించినటువంటి సాహిత్యాన్ని పురంధర ఉపనిషత్తు అంటారు. అంటే అది కూడా ఉపనిషత్తుల యొక్క సారాంశమని పెద్దలందరూ కూడా భావిస్తారు. అంతటి మహానుభావుడు ఎక్కడ పిసినారితనంగా ఉండి ధనాన్ని సంపాదించి కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి ఆ శ్రీనివాస నాయకుడు ఎక్కడ ఈనాడు లక్షలాది కీర్తనలను రచించి నేటికి ఆయన కీర్తనలను మనమందరూ కూడా నేర్చుకోవటానికి కారకుడైనటువంటి పురంధరదాసు ఎక్కడ, ఆయన రచించినటువంటి సాహిత్యానికి పురంధరోపనిషత్తు అని పేరు పెట్టడం ఏమిటి? అదంతా భగవంతుని యొక్క లీల. 1564 సంవత్సరంలో తన 84వ ఏట పురంధరదాసుల వారు హంపీలోనే పరమపదించడం జరిగింది. ఆయన నివసించినటువంటి మంటపానికి పురంధర మంటపం అనేటువంటి నామకరణం చేసి మన వాళ్ళందరూ కూడా హంపి వెళ్ళినప్పుడు పురంధరదాసుల వారిని స్మరించుకుంటూ అక్కడ ఉంటారు. 1979లో తిరుమల తిరుపతి దేవస్థానం వల్ల కార్యనిర్వహణాధికారి అయినటువంటి శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు ఒకసారి పురంధరదాసు ఆరాధన జరుగుతుంది. ఇప్పుడు పుష్య బహుళ అమావాస్య పురంధరదాసుల వారి ఆరాధన జరుగుతూ ఉంటే ఈయన కూడా కొండ మీదకి ఆహ్వానించారు. అక్కడ ఉన్నటువంటి భక్తులు వెళ్ళారు. వెళ్ళి చూశాడు, తన్మయత్వంతో కీర్తనలు పాడుతున్నారు. ఈయనకి అద్భుతం వేసింది. చాలా అద్భుతంగా ఉన్నాయి కీర్తనలని. అప్పటికప్పుడే అనుకొని దాస సాహిత్య ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నాం మేము అని చెప్పేసి సభాముఖంగా చెప్పడం జరిగింది. ఆ సభలో అప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి అప్పన్నాచార్య వారి మహానుభావుడు ఇప్పటికి ఉన్నవారు, వారు దాన్ని ఆ ప్రాజెక్టుకి ఆఫీసర్గా నియమించారు. నుంచి అప్పటి నుంచి కూడా దాస సాహిత్య ప్రాజెక్టు తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక వేల మందిని భజనలలో శిక్షణ ఇచ్చి పురంధరదాసు ఇత్యాది ఎవరైనా పురంధరదాసు కావచ్చు, గోపాలదాసు కావచ్చు, కనకదాసు కావచ్చు, వీళ్ళందరూ కూడా రచించినటువంటి కీర్తనలను దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా అందరికీ నేర్పించి దేశంలోని అనేక ప్రాంతాలలో భజన మండళ్లను ఏర్పాటు చేసి దాస సాహిత్యాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దాస సాహిత్య ప్రాజెక్టు తిరుమల తిరుపతి దేవస్థానము మరియు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి మఠంలో కూడా ప్రస్తుత పీఠాధిపతి శ్రీ 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 సుబుధేంద్ర తీర్థ స్వామీజీ వారు కూడా మంత్రాలయంలో పురంధరదాసు ప్రాజెక్టును ఒకటి ఏర్పాటు చేస్తారు. దాన్నే గురు సార్వభౌమ దాస సాహిత్య ప్రాజెక్టు ఒకటి ఏర్పాటు చేసి ఈ 2 ప్రాజెక్టుల ద్వారా దేశంలోని అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి భక్తులకు కీర్తనలను నేర్పిస్తూ ఆ సాహిత్యాన్ని బాగా ప్రచారం చేస్తూ ఉన్నారు. మనందరం కూడా ఆ కీర్తనలను నేర్చుకుందాం. అందులో గొప్ప గొప్ప మంచి మంచి కీర్తనలు ఎన్నో ఉన్నాయి.
కాబట్టి మన సంపదలు కేవలం ధనం ఒకటే కాదు. సంపద అంటే మనం సంపాదించినటువంటి సంపద కాదు, మన పూర్వీకులు మనకు అందించినటువంటి సాహిత్యాన్ని కావచ్చు, దేవాలయాలు కావచ్చు, ఇంకా ఏదైనా వారసత్వంగా వచ్చినటువంటి భారత భాగవత రామాయణ ఇతిహాస ఇట్లాంటివి కావచ్చు, ఏవైనా కానీ వీటిని మనం రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఆ సాహిత్యాన్ని మనందరం కూడా ఒకసారి నేర్చుకొని చరితార్థం అవుదాం. అందరం కూడా శ్రీ వెంకటేశ్వరుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొందుదాం. పెద్దలైనటువంటి పురంధరదాసు లాంటి వాటి మహానుభావులను స్మరించుకుంటూ హరే శ్రీనివాస గురో రాఘవేంద్ర